మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పుస్తకాల్లో చదివి కంఠస్థం చేసి పరీక్షల్లో రాసి గ్రేడ్లు తెచ్చుకొని నాకు ఎన్ని మార్కులు వచ్చినాయని చెప్పుకొని దీంతో ఏమి సైన్స్ రాదు. నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు సైన్స్ చదువుతున్నంత మంది అప్పుడు చదవలేదు, కానీ అప్పుడున్నంత మంది సైంటిస్టులు ఇప్పుడు లేరు. చాలామంది తెలియదు. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి పోతే ఒకసారి నేను పోతే ఆ ఇస్రో ఆ చైర్మన్ ఏదో లంచ్కి రమ్మని పోయినా పోతే భోజనం చేస్తుంటా అని చెప్పారు. సార్ ఎంత పెద్ద ఇస్రో పెట్టాము, స్వతంత్రం వచ్చిన మొదటి రోజుల్లో పెట్టాము, బట్ ఆ రోజు సైంటిస్టులు మాకు పుష్కలంగా దొరికారు. ఆస్ట్రోఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు మాకు కావాల్సినంత మంది దొరికారు. ఇప్పుడు సైన్స్ చదివే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మాకు నిజంగా ఆస్ట్రోఫిజిక్స్ చదువుకున్న వాళ్ళు లేరు సార్. అంటే శాస్త్రవేత్తలు మాకు లేరు సార్. ఏంటి సైన్స్ చదివే వాళ్ళు ఎక్కువ కావడం ఏంది, శాస్త్రవేత్తలు తగ్గిపోవడం ఏంది? మనకు అసలు ఇంతమంది చదువుకోకుండా ఉన్నప్పుడు నోబెల్ అవార్డ్స్ వచ్చాయి, రామన్ కానీ వీళ్ళందరూ కానీ. కానీ ఇంతమంది చదువుకుంటూ ఉండేటప్పుడు మనకెవరు నోబెల్ అవార్డు ఒకటి కూడా రాలేదు. ఎందుకంటే సైన్స్ లాగా చదువుకోవడం లేదు. నేను చాలా చెప్పగలను, దిస్ ఇస్ నాట్ ద ప్రాపర్ టైం టు. ఒకసారి ముంబై మున్సిపల్ హై స్కూళ్ళల్లో ఒక సర్వే జరిగింది. దీన్ని బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు జరిపారు. ఏమిటంటే హౌ సైన్స్ ఈజ్ టాట్ ఇన్ బాంబే మున్సిపల్ స్కూల్స్. దట్ వాజ్ ద థీమ్ ఆఫ్ సబ్జెక్ట్. హౌ సైన్స్ ఈజ్ టాట్, సైన్స్ను ఎలా చెబుతున్నారు బడిలో అనేది. ద కంక్లూజన్ ఆఫ్ దట్ రిపోర్ట్ ఈస్ నో సైన్స్ ఈజ్ టాట్ ఇన్ ద స్కూల్స్. దిస్ సో హ్యాపెండ్ ఇన్ 1970s. బాబా ఆటోమిక్ రీసెర్చ్ సెంటర్ పీపుల్ అంటే భారతదేశంలో అత్యున్నతమైన సైంటిస్టులు చేసిన పరిశోధనలో నో సైన్స్ ఈజ్ నాట్ ఇన్ ద బాంబే మున్సిపల్ హై స్కూల్స్ అన్నారు. సైన్స్ చెప్పడం లేదు. అదేంటి టెస్ట్ బుక్ చెప్తున్నారు, పరీక్షలు రాస్తున్నారు పిల్లలు, సైన్సే చెప్పలేదు అని అంటున్నారంటే ఏమి సైన్స్ అది చెప్పడం లేదు. పిల్లలు సైన్స్ను ప్రేమించేటట్టుగా చెప్పడం లేదు, పిల్లలు సైన్స్కి పడి చచ్చేటట్టుగా చెప్పడం లేదు, పిల్లలు సైన్స్ ప్రకారంగా నడుచుకునేటట్టు చెప్పడం లేదు. ఇది మేజర్ ఇష్యూ. అందువల్ల మేమేంటంటే మేమే వీళ్ళందరికీ ఏదో చేయాలని కాదు, కానీ ఎక్కడో ఒక చోట పిల్లలకి సైన్స్ అంటే ఒక స్పార్క్ కలగాలి, దాన్ని వాళ్ళు ఇష్టపడాలి. ఎందుకంటే సైన్స్ డెవలప్ అయితే తప్ప దేశం డెవలప్ కాదు, మనం డెవలప్.